రాహుల్ గాంధీ ఇంటి ముందు జర్నలిస్టు ప్రభాకర్ శంకర్ టీం ఆందోళన చేపట్టారు. తెలంగాణలో జర్నలిస్టులపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. రాహుల్ గాంధీని కలిసి వినతిపత్రం ఇద్దామని తాము వస్తే అనుమతించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని, అలా చేస్తే తమపై కేసులు పెట్టొచ్చన్నారు. ప్రజా సమస్యలు, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదన్నారు. Save democracy. Stop attacking journalists. Stop attacking journalists. Stop attacking journalists. Stop attacking journalists in Telangana. Stop attacking journalists in Telangana. Stop attacking journalists in Telangana. Journalists attacks in Telangana. Udhav journalists attacks in Telangana. Udhav journalists attacks in Telangana. Save journalists in Telangana. Save journalists in Telangana. Save journalists in Telangana. Save journalists in Telangana. రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కు ట్రై చేస్తున్నాం 2 days నుంచి సీరియస్ గా. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర, ఇక్కడ ఏఐసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాము. ఎందుకు చేస్తా ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్ గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తా ఉన్నారు. గత 6 నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఒకసారి అటాక్ చేసిరు. సో మా బృందం మీద, అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు. నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఆ అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము, వాళ్ళ వాయిస్ తీసుకుందామని. ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డిపల్లి నుంచి కొంతమంది, కొండలరెడ్డి బ్రదర్స్, ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండలరెడ్డి గారు, వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము చివరికి వెల్దండ పిఎస్ లోకి వెళ్లి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము. అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి, గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజల కోసం మాట్లాడే పరిస్థితి లేదు. అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం, కానీ మేము కొంత యాస్టీస్ గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొండారెడ్డిపల్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ని కూడా, ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయట పెట్టడం జరిగింది. దాంతో కొంత పర్సనల్ గా కొన్ని మీడియా సంస్థలను, 4-5 మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రిపోర్ట్ చేసినట్టయితే, మేము ఏదైనా పార్టీ మమ్మల్ని నడిపిస్తున్నట్టయితే గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టవచ్చు, మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మేమేమైనా మిస్లీడింగ్ వార్తలు రాస్తే మా మీద కేసులు పెట్టవచ్చు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, స్వాగతిస్తున్నాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి కొట్టిర్రు, ఒకసారి చేజ్ చేసిర్రు. మేము జస్ట్ 1-2 నిమిషాల వ్యవధిలో మా ప్రాణాలు కాపాడుకొని బయటపడినాం. మేము ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అక్కడ. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఉన్నదానికి దానికి ఉన్న, అది ఇండిపెండెంట్ దానికి ఉన్న దానికి తేడా అందరికీ తెలుసు, మనకి ఇక్కడ జర్నలిస్టులు అందరికీ కూడా తెలుసు. సో ఏం చేస్తారంటే వీళ్ళు చిన్నగా వ్యవస్థలు ఉన్నాయి. సో వీడు నిజాలు చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి అవి వాస్తవాలు చెప్పేసరికి. సో ఇట్లాంటి వాళ్ళని దొక్కేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్ అటాక్స్ కి ట్రై చేస్తున్నారు. మీడియా సంస్థలు, ప్రధాన మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అన్నింటిలో పనిచేసి వచ్చిన వాళ్ళమే. మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులు, ఏదో ఏ పార్టీకి అనుకూలంగా చేసే జర్నలిస్టులం కాదు. మేము జర్నలిజానికి, జనాలకు, ప్రజలకు, సమస్యలకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు. అందుకే మా మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి. మేము ఏ పార్టీకో కానీ